ఫ్యాన్ లో చేయదు. ఓకే. సో రూల్ నంబర్ 2, మెథడు మేనర్ని ఇండికేట్ చేసే వర్బ్స్ తర్వాత 2+V1 కాకుండా హౌ టు ప్లస్ V1 అనేది వస్తుంది. అంటే ఎక్స్ట్రాగా హౌ యాడ్ అవుతుంది. మెథడు మేనర్ని ఇండికేట్ చేసే వర్బ్స్ ఇవి: నో, లోన్, ఎక్స్ప్లెయిన్, టీచ్, డిస్కవర్, వండర్, షో, ఆస్క్, రిమెంబర్, ఫర్గెట్. ఇవి మెథడ్ ఆర్ మేనర్ని ఇండికేట్ చేస్తాయి. ఇవి వచ్చినప్పుడు వీటి తర్వాత 2+V1 కాకుండా హౌ టు ప్లస్ V1 వస్తుంది. అంటే ఎక్స్ట్రాగా హౌ యాడ్ అవుతుంది. ఐ నో హౌ టు కుక్ ఫుడ్, ఐ నో టు కుక్ ఫుడ్ అనకూడదు. కుక్ని ఫుడ్ చేయడం ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి హౌ టు కుక్ ఫుడ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆస్క్డ్ మీ హౌ టు రీచ్ దే, అక్కడికి ఎలా చేరుకోవాలని అతను నన్ను అడిగాడు. ఈ టాట్ మీ హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని అతను నాకు నేర్పించాడు. ఐ విల్ షో యూ హౌ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్, ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలనో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మెథడు మేనర్ని ఇండికేట్ చేసే వర్బ్స్ తర్వాత హౌ టు ప్లస్ V1 వస్తుంది. నెక్స్ట్ రూల్ నంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఇక్కడ ఈ రూల్ని బేస్ చేసుకొని మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుంటాడు. మీకు ఇచ్చిన హ్యాండ్అవుట్లో కూడా ఫస్ట్ హ్యాండ్అవుట్లో మీకు ఈ రూల్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రూల్ నంబర్ 3లో మనము ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అనేది ఎక్కడ యూస్ చేస్తామనేది తెలుసుకుంటాం. ప్లెయిన్ అంటే 2 లేకుండా V1 మాత్రమే వస్తే దాన్ని ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటారు. ఈ వేటి తర్వాత ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అనేది వస్తుంది. వీటి తర్వాత ఇవి గుర్తుపెట్టుకోవాలి బాగా: బిడ్, లెట్, ఫీల్, వాచ్, మేక్, హెల్ప్, హియర్, డేర్, నోటీస్, అబ్జర్వ్, సీ. ఈ వర్బ్స్ గనకొస్తే వీటి తర్వాత చాలా మంది తెలియక టు ఇన్ఫినిటివ్ వాడుతుంటారు. వాడకూడదు. ఏం వాడాలి అంటే ప్లెయిన్ ఇన్ఫినిటివ్. ఇది వాడుతుంటారు తెలియక, వాడద్దండి, ఇది వాడాలి. వీటిలో ఎక్కువగా ఇచ్చేది మేక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మేక్ ఒకటి, లెట్ ఒకటి, రిపీటెడ్గా అడిగేది హెల్ప్, సి, నోటీస్, ఇవి ఎక్కువగా అడుగుతుంటాడు. వాచ్, ఇవి వచ్చినప్పుడు వీటి తర్వాత చాలా మంది తెలియక హౌ టు ప్లస్ 2+V1 వాడుతుంటారు. వాడకూడదు, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. ఈ రూల్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఇచ్చిన హ్యాండ్అవుట్లో. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎలా ఇస్తుంటాడు.
ఇలా ఇస్తుంటాడు. ఈ సెంటెన్సెస్ని మీరు కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఐ విల్ మేక్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను నిన్ను ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు చేస్తాను. ఈ సెంటెన్స్లో ఎర్రర్ అనేది ఎక్కడుంది చెప్పండి. ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనాలి, కానీ టు స్పీక్ 2 + V1 రాకూడదు, V1 రావాలి, కానీ 2 + V1 ఉంది. 2 తీసేయండి, సెంటెన్స్ రైట్ అయిపోతుంది. ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇక్కడ మేక్ వచ్చింది. హీ మేడ్ మీ టు వెయిట్ ఫర్ 2 hours. అతను నన్ను 2 గంటలు వెయిట్ చేయించాడు. మేక్కి పాస్ట్ టెన్సే కదా మేడ్. చెప్పండి. రిమూవ్ 2. హీ మేడ్ మీ వెయిట్ ఫర్ 2 hours. 2 తీసేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది, ఏముండదు అక్కడ. హీ బేడ్ మీ టు గో. అతను నన్ను వెళ్ళమని చెప్పాడు. చెప్పండి. బిడ్, బేడ్, బిడన్. 2 తీసేయాల. హీ బేడ్ మీ గో. ఐ డిడ్ంట్ నోటీస్ హిమ్ టు గో. అతను వెళ్ళడం నేను చూడలేదు. రెడ్ కలర్లో ఉండేవన్నీ ఇక్కడ ఉండేవే, ఈ లిస్ట్లో ఇచ్చిన మీకు. చెప్పండి. ఐ డిడ్ంట్ నోటీస్ హిమ్ గో. 2ని తీసేయండి, సెంటెన్స్ రైట్ అవుతుంది. ఎందుకంటే 2 + V1 వాడకూడదు, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ రూల్. ఇది వీటిని కరెక్ట్ చేయండి. చెప్పండి. ఐ అబ్జర్వ్డ్ హిమ్ టు ప్లే. రిమూవ్ 2. ఐ అబ్జర్వ్డ్ హిమ్ ప్లే. ఎందుకంటే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ వచ్చినప్పుడు V1 రావాలి. ఐ ఫీల్ హర్ టు టచ్ మీ. ఐ ఫీల్ హర్ టచ్ మీ. రిమూవ్ 2. I will help you to get a job. I will help you get a job. TO2ని రిమూవ్ చేస్తే సెంటెన్స్ రైట్ అవుతుంది. నెక్స్ట్, దీనికి ఒక నోట్ ఉందండి. వీటిని ప్యాసివ్ వాయిస్ లో గనక వాడితే టు ఇన్ఫినిటివ్ వాడొచ్చు. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ అన్ని యాక్టివ్ వాయిస్ లో ఉన్నాయి.
ఒకవేళ వీటిని ప్యాసివ్ లేక్ గనక మారిస్తే 2 + V1 రాసుకోండి. నోట్, ఇఫ్ ద అబౌవ్ వర్బ్స్ ఆర్ యూస్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, ఇదంతా యాక్టివ్ వాయిస్. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ అన్ని యాక్టివ్ లో ఉన్నాయి. ఒకవేళ ప్యాసివ్ లేక్ గనక మారిస్తే అప్పుడు 2 + V1 రావచ్చు. If the above verbs are used in passive voice, they can be followed by 2 + V1. Example, we are made to sit hours together. We are made to sit hours together. చూడండి, ప్యాసివ్ వాయిస్ ఇది బీ ఫామ్ ప్లస్ V3. ఇప్పుడు టు సిట్ అని రావచ్చు, తప్పలేదు. యాక్టివ్ వాయిస్ లో రాకూడదు. ప్యాసివ్ వాయిస్ లో అయితే రావచ్చు. నెక్స్ట్, రూల్ నంబర్ 4. ఫోర్త్ రూల్ చూడండి. ఇవి చూసారు కదా, హ్యాడ్ బెటర్, వుడ్ రాదర్, హ్యాడ్ రాదర్, సూనర్ దెన్. ఇవి గనకొస్తే వీటి తర్వాత తెలియక 2 + V1 వాడుతుంటారు చాలా మంది, కానీ వాడొద్దండి. మరేం వాడాలంటే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడాలి. అంటే 2 తీసేయాలి, సింపుల్గా చెప్పాలంటే. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సెంటెన్సెస్ ని కరెక్ట్ చేయాలి. హ్యాడ్ బెటర్, వుడ్ రాదర్, హ్యాడ్ రాదర్, సూనర్ దాన్. వీటి తర్వాత ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి, 2 ఇన్ఫినిటివ్ రాకూడదు.
చెప్పండి, ఈ సెంటెన్సెస్ ని కరెక్ట్ చేయండి. యూ హ్యాడ్ బెటర్ టు గో బై ట్రైన్. నువ్వు ట్రైన్లో పోతే మంచిది. చెప్పడం నా బాధ్యత, వినడం వినకపోవడం నీ కర్మ. ఒక వ్యక్తికి సలహా ఇచ్చేటప్పుడు హ్యాడ్ బెటర్ అనేది వాడతారు. చెప్పండి, ఏంటి ఇందులో ఎర్రర్? హ్యాడ్ బెటర్ తర్వాత V1 రావాలి, 2 + V1 రాకూడదు. కానీ ఇక్కడ ఉంది. 2 తీసేయండి, రైట్ అవుతుంది. యూ హ్యాడ్ బెటర్ గో బై ట్రైన్. ఐ వుడ్ రాదర్ డై దాన్ టు బెగ్. నేను చావనైనా చేస్తాను కానీ బెగ్గింగ్ మాత్రం చెయ్యను. వుడ్ రాదర్ తర్వాత కూడా ఏంటి, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలా, కానీ టు ఇన్ఫినిటివ్ రిమూవ్ టు. I would sooner resign than to serve in these conditions. చెప్పండి, రిమూవ్ టు. ఎందుకంటే సూనర్ దాన్ వచ్చింది చూడండి, ఇక్కడ సూనర్ దాన్ వచ్చినప్పుడు ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి. I had rather go home than to stay out too late. Had rather ఏం చేయాలండి, రిమూవ్ టు. సింపుల్ గా 2ని తీసేస్తూ పోతే రైట్ అయిపోతుంది. ఎందుకంటే హ్యాడ్ బెటర్, వుడ్ రాదర్, హ్యాడ్ రాదర్, నో సూనర్ వచ్చినప్పుడు ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి, టు ఇన్ఫినిటివ్ రాకూడదు. రూల్ నంబర్ 5. చూడండి, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ ఈజ్ యూజ్డ్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్: బట్ టు, ఎక్సెప్ట్ టు, దాన్. వీటి తర్వాత తెలియక టు ఇన్ఫినిటివ్ వాడుతుంటారు, కానీ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి. ఈ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మొదటి అక్షరాలు తీసుకుంటే బెట్ అని వస్తుంది, బిఈటి బెట్. బెట్ రూల్ అంటారు. బట్ టు, ఎక్సెప్ట్ టు, దాన్. ఫస్ట్ లెటర్స్ తీసుకుంటే బిఈటి బెట్ అని వస్తుంది. బి అంటే బట్, ఈ అంటే ఎక్సెప్ట్, టి అంటే దాన్. బెట్ రూల్. వీటి తర్వాత ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి, టు ఇన్ఫినిటివ్ రాకూడదు. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. Correct these sentences. చెప్పండి, హీ డిడ్ నథింగ్ బట్ టు క్రై. అతను ఏడవడం తప్ప ఇంకేం చేయలేదు. బట్ తర్వాత టు రాకూడదు.
చూడండి 2 ప్లస్ v1 రాకూడదు, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి. షీ డిడ్ నో మోర్ దాన్ టు స్లీప్ ద హోల్ డే. ఆమె నిద్రపోవడం తప్ప ఇంకేం చేయలేదు. ఏంటి ఎర్రరు? రిమూవ్. షీ హ్యాడ్ నథింగ్ టు ఈట్ ఎక్సెప్ట్ టు డ్రింక్ వాటర్. ఎక్సెప్ట్ తర్వాత కూడా 2 రాకూడదు. ఎక్సెప్ట్ డ్రింక్ వాటర్. This is rule number 5. But to, except than వీటి తర్వాత ప్లెయిన్ ఇన్ఫినిటివ్ ఉపయోగించాలి. టు ఇన్ఫినిటివ్ వాడకూడదు. నెక్స్ట్ రూల్ నంబర్ 6. చూడండి, ఈ స్ట్రక్చర్ అండి, సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ వచ్చి దీని తర్వాత ఒక నౌన్ కానీ, ప్రెనౌన్ కానీ వస్తే దీని తర్వాత చాలా మంది 2 ప్లస్ v1 వాడుతుంటారు. వాడకూడదు, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడాలి. రాసుకోండి. సబ్జెక్టు హ్యావ్ ఆర్, హ్యాజ్ ఆర్, హ్యాడ్ వచ్చి ఒక నౌన్ కానీ, ప్రెనౌన్ కానీ వస్తే దాని తర్వాత 2 ఇన్ఫినిటివ్ వాడకూడదు, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడాలి. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది మీకు. చూడండి, ఐ విల్ హ్యావ్ హిమ్ టు రియలైజ్ హిస్ మిస్టేక్. ఐ విల్ హ్యావ్ హిమ్ టు రియలైజ్ హిస్ మిస్టేక్. అతని తప్పు అతను తెలుసుకునేటట్టు చేస్తాను. ఇందులో ఎర్రర్ ఏంటి? ఒకటే ఎర్రరు, 2 తీసేయడమే. ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చింది, హ్యావ్ ఫామ్ వచ్చింది, ప్రెనౌన్ వచ్చింది, దీని తర్వాత ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి. కానీ ఇక్కడ 2 ఇన్ఫినిటివ్, 2 రియలైజ్ అని ఉంది కాబట్టి 2 తీసేస్తే రైట్ అవుతుంది. ఐ విల్ హ్యావ్ హిమ్ రియలైజ్ హిస్ ఫాల్ట్. నెక్స్ట్, ఐ హ్యాడ్ హిమ్ టు నో హిస్ ఫాల్ట్. అతని తప్పు తెలుసుకునేటట్టు చేశాను. ఐ హ్యాడ్ హిమ్ టు ఫాలో హిస్, నో హిస్ ఫాల్ట్. చెప్పండి. ఐ హ్యాడ్ హిమ్ నో హిస్ ఫాల్ట్. నెక్స్ట్, లాస్ట్ రూల్. ఇందులో రూల్ నంబర్ 7, లాస్ట్ రూల్, రూల్ నంబర్ 7.
ఈ రూల్ పేరు ఏంటంటే స్ప్లిట్ ఇన్ఫినిటివ్ రూల్ అని అంటారు. ఏంటి స్ప్లిట్ ఇన్ఫినిటివ్ అంటే? చూడండి, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే 2ని v1 అని, ఎప్పుడూ కూడా 2 తర్వాత v1 రావాలి మనకి ఇన్ఫినిటివ్లో. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ 2కి v1కి మధ్యలో ఒక అడ్వర్బ్ వచ్చి ఈ రెండింటిని విడగొడుతుంది. ఇలా విడగొట్టకూడదు. 2 పక్కన v1 ఉండాలి, 2కి v1కి మధ్యలో అడ్వర్బ్ రాకూడదు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ క్యారీ దిస్ బ్యాగ్. ఇందులో ఎర్రర్ ఏంటి? నువ్వు ఈ బ్యాగ్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, క్యారీ చేయాలి. చూడండి, 2 పక్కన v1 ఉండాలి, కానీ 2 పక్కన v1 లేదు కదా, మధ్యలో కేర్ఫుల్లీ అనేది వచ్చి రెండింటిని విడగొడతా ఉంది, స్ప్లిట్ చేస్తా ఉంది. 2కి v1కి మధ్యలో ఇలా ఒక అడ్వర్బ్ రాకూడదు. ఇది రాంగ్ ఈ సెంటెన్స్. ఏం చేస్తే రైట్ అవుతుంది ఇది? యూ హ్యావ్ టు క్యారీ దిస్ బ్యాగ్ కేర్ఫుల్లీ ఇక్కడ రాయండి. ఇప్పుడు చూడండి, 2 పక్కన v1 వచ్చింది కదా, ఇలా 2 పక్కన v1 ఉండాలి, అంతేగాని 2కి v1కి మధ్యలో ఇది వచ్చి చొరబడకూడదు. ఇలా 2ని v1 అని ఒక అడ్వర్బ్ కనుక స్ప్లిట్ చేస్తే దాన్ని స్ప్లిట్ ఇన్ఫినిటివ్ అంటారు. అలా చేయకూడదు, రాసుకోండి. 2 should not be separated. 2 should not be separated from its verb. From its verb by inserting any adverb. By inserting any adverb between 2 plus v1. The split infinitive is grammatically wrong. Split infinitive అనేది grammatical గా కరెక్ట్ కాదు. దాని తర్వాత ఇది రాసుకోండి, 2 plus v1 ఇలా ఉండాలి. 2 పక్కన v1, 2కి v1కి మధ్యలో ఏడివి అంటే అడ్వర్బ్ రాకూడదు. ఇది రాసారా? యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ క్యారీ దిస్ బ్యాగ్. దిస్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు క్యారీ దిస్ బ్యాగ్ కేర్ఫుల్లీ.
వీటిని కరెక్ట్ చేయండి. ఈ 3 సెంటెన్సెస్ని కరెక్ట్ చేయండి. చెప్పండి. ఐ ఆస్క్డ్ హిమ్ టు కేర్ఫుల్లీ క్యారీ ద బ్యాగ్. చెప్పండి. ఐ ఆస్క్డ్ హిమ్ ఐ ఆస్క్డ్ హిమ్ టు క్యారీ ద బ్యాగ్ కేర్ఫుల్లీ. షీ యూజ్డ్ టు సీక్రెట్లీ మీట్ హిమ్. చూడండి, 2కి V1కి మధ్యలో అడ్వర్బ్ వచ్చేసింది, ఇలా రాకూడదు. షీ యూజ్డ్ టు మీట్ హిమ్ సీక్రెట్లీ. సీక్రెట్లీ చివరిలో రాయాలి. She used to meet him secretly. He agreed to quickly leave the room. He agreed to leave the room quickly. వీటన్నిట్లోన 2 పక్కన V1 వచ్చింది చూడండి. టు క్యారీ, టు మీట్, టు లీవ్ ఇలా ఉండాలి. 2ని V1ని అడ్వర్బ్ చేత విడగొట్టకూడదు. ఇవి దీస్ ఆర్ ద 7 రూల్స్ వి హ్యావ్ ఇన్ ద టాపిక్ ఇన్ఫినిటీ. ఇప్పుడు టేక్ అవుట్ యువర్ బుక్, హ్యాండ్ అవుట్ బుక్, పేజ్ నంబర్ 84. పేజ్ నంబర్ 84. 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్ ద 40 క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది 7 రూల్స్. రూల్ నంబర్ 3ని బేస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి మీకు.
చేయాలండి, ఫాస్ట్గా చేయండి. అది ఆ బాబుకి ఏమన్నా లైట్లు వస్తాయా? ఒకటే కనెక్షన్ ఉంటుంది లైటింగ్ ఆహా. ఇన్వర్టర్ పైన ఆ లైట్ మొత్తం అది ఒకటే ఇచ్చాం ఇది ఒక ఫ్యాన్ ఉంది. అంటే లైట్లు అయితే రావు. లైట్ రాదు.
సరే ప్రొజెక్టర్ అయితే ఆపేసేయండి, ఎందుకంటే అది ఎక్కువ లాగేస్తుంది కదా. వచ్చేస్తుంది. చెప్పండి. The robbers made the cashier to show them how to open the safe. బిలో ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రర్? 2 తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ మేడ్ ఉంది రూల్ నంబర్ 3 ప్రకారం. రూల్ నంబర్ 3 ప్రకారం మేకు, హెల్ప్, బిడ్, లెట్, వాచ్, ఫీల్ ఇవి వస్తే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలని చెప్పాం. దేర్ ఈస్ నథింగ్ టు డూ బట్ టు వెయిట్ టిల్ సంబడి కమ్స్ టు హెల్ప్. చెప్పండి. బిలో ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రరు? రిమూవ్ టు. రూల్ నంబర్ 5 అనుకుంటా, బెట్ రూల్ అని చెప్పాం చూడండి. బట్ టు ఎక్సెప్ట్ దాన్ వస్తే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి. నెక్స్ట్, if you can't remember his number, you had better to look it up. ఎర్రర్ ఎక్కడ ఉంది? టీలో ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రరు? రిమూవ్. రూల్ నంబర్ 4లో వచ్చింది. హ్యాడ్ బెటరు, వుడ్ రాదరు, హ్యాడ్ రాదరు, సూనర్ దాన్ వస్తే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలన్నాం. ఇక్కడ హ్యాడ్ బెటర్ వచ్చింది, సో ప్లెయిన్ ఇన్ఫినిటివ్. ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ, but I can't let you to have any more money till the end of the month. Excellent. C part lo, C na? Yes, C part lo error undi. Ent error? Remove to. ఎందుకంటే లెట్ వచ్చింది. రూల్ నంబర్ 3లో చెప్పారు, లెట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ రాకూడదు. ఎక్కువ ఉంటాయి రూల్ నంబర్ 3 మీద. Does he feel like going to a film or would he rather to stay at home? చెప్పండి. డి. ఏంటి ఎర్రర్? రిమూవ్ టు. రూల్ నంబర్ 4లో వచ్చింది. ఎందుకంటే వుడ్ రాదర్ వచ్చింది చూడండి. వుడ్ రాదర్, హ్యాడ్ రాదర్, సూనర్ దాన్, హ్యాడ్ బెటర్ ఇవి వస్తే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి. ఇఫ్ యూ వాంట్ గో దేర్ బిఫోర్ డార్క్ you should start at once. Excellent. ఫస్ట్ పార్ట్ లో ఎర్రర్. ఏంటి ఎర్రర్? టు యాడ్ చేయాలి ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు గో. రూల్ నంబర్ 1, ఎందుకంటే వాంట్ వస్తే టు ఇన్ఫినిటివ్ రావాలి. ఇఫ్ యూ వాంట్ టు గో అంట. నెక్స్ట్, బిఫోర్ he let us go, he made us to promise not to tell anyone that we had seen what we had seen. బి. రూల్ నంబర్ 3 మళ్ళీ మేడ్ వచ్చింది. మేడ్ తర్వాత టు ఇన్ఫినిటివ్ రాదు. హీ మేడ్ అస్ ప్రామిస్ అనాలి. రాకేష్ డస్ నాట్ నో టు స్విమ్, సో హీ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ వాటర్. డస్ నాట్ నో హౌ టు స్విమ్. రూల్ నంబర్ 2లో వచ్చింది. మెథడు, మేనర్ని ఇండికేట్ చేసేటప్పుడు హౌ టు ప్లస్ V1 రావాలని చెప్పాం. సెకండ్ రూల్లో చెప్పాం. నో హౌ టు స్విమ్ అంట. దట్ ఈస్ ఫార్ టూ హెవీ ఫార్ 1 person టు క్యారీ, లెట్ మీ టు హెల్ప్ యూ. రిమూవ్ 2. ఎందుకంటే లెట్ వస్తే 2 రాదు. రూల్ నంబర్ 3. He does nothing but to find faults in others and laugh at them. B. Remove 2. బెట్ రూల్ అని చెప్పాం. బట్ టు ఎక్సెప్ట్ దాన్ వస్తే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ కదా, ఇక్కడ బట్ ఉంది. Politicians should not let the criminal activities to grow in our country. C. ఏంటి ఎర్రర్? రిమూవ్ 2.
ఎందుకంటే ఇక్కడ లెట్ వచ్చింది. రూల్ నంబర్ 3 మీదే ఉంటాయి ఎక్కువ. ద టీచర్ మేడ్ ద బాయ్స్ టు డూ ద సమ్ ఆల్ ఓవర్ అగైన్. రూల్ నంబర్ ఆ బిలో ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రర్ అంటే రిమూవ్ రూల్ నంబర్ 3 అగైన్. ఎందుకంటే ఇక్కడ మేడ్ వచ్చింది కదా. ద క్రూయల్ లేడీ మేడ్ హర్ స్టెప్ డాటర్ టు డూ ఆల్ ద హౌస్ హోల్డ్ చోర్స్. సేమ్ రూల్ అగైన్, రిమూవ్ ఎందుకంటే మేడ్ వచ్చింది. రూల్ నంబర్ 3. The supervisor wanted to know the pros and cons of the issue. To know. 2 తర్వాత V1 వస్తుంది కానీ V3 రాదు కదా. రూల్ నంబర్ 1లో వచ్చింది ఫస్ట్ రూల్. వాంట్ తర్వాత 2 + V1 వస్తుంది. అక్కడ 2 + V3 ఉంది. రామ్ went with his wife to the village to sold their land. టు సెల్ అంటామా సోల్డ్ అంటామా? ఎందుకంటే 2 తర్వాత V1 రావాలి. అక్కడ V2 ఉంది. టు సోల్డ్ అనకూడదు, టు సెల్. ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫార్ పర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ ఈస్ obtained ఫ్రమ్ ఫుడ్. రిక్వైర్డ్ టు పర్ఫార్మ్, రిక్వైర్డ్ తర్వాత 2 + V1 రావాలి. రూల్ నంబర్ 1. Energy required to perform. He will be leaving home at 8 a.m. to beating the office rush hour. C. 2 తర్వాత V1 కదా వస్తుంది. ఇక్కడ V4 ఉంది. టు బీట్ అంటాం కానీ టు బీటింగ్ అని అనకూడదు. We watched the workmen to repair the tiles of the kitchen. చెప్పండి. రిమూవ్ ఎందుకంటే ఇక్కడ వాచ్ వచ్చింది. రూల్ నంబర్ 3. మేకు, హెల్ప్, బిడ్, లెట్, వాచ్, సీ, అబ్జర్వ్ ఇవి వస్తే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి. సో ఆన్సర్ వచ్చి డి. 4th పార్ట్లో ఎర్రర్ ఉంది. లాస్ అండ్ రూల్స్ ఆర్ మేడ్ టు సేఫ్ గార్డింగ్ అవర్ రైట్స్ అండ్ ప్రొటెక్ట్ అస్. ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది. ఏముండాలా? సేఫ్ గార్డింగ్ కాదు, సేఫ్ గార్డ్ అనాల. 2 ఉండొచ్చా? 2 ఉండొచ్చా? తీసేయాలనా? ఉండొచ్చు. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ ఇది. ఆర్ మేడ్ అని ఉంది చూడండి. ప్యాసివ్ వాయిస్ లో వాడచ్చు, యాక్టివ్ వాయిస్ లో వాడకూడదు. ప్యాసివ్ వాయిస్ చూసుకోండి. అది ఆర్ మేడ్ అన్నాడు, బీ ఫార్మ్ + V3. ప్యాసివ్ వాయిస్ లో ఉన్నప్పుడు ఉండొచ్చండి. బి ఆన్సర్. యాక్టివ్ వాయిస్ అయితే రాదు. ప్యాసివ్ వాయిస్ అని ఎలా తెలుస్తుందంటే బీ ఫార్మ్ + V3 ఉంది చూడండి. సేఫ్ గార్డింగ్ అని ఉంది, అక్కడ సేఫ్ గార్డ్ అంటే సరిపోతుంది. దే ఆర్ ప్లానింగ్ ఫార్ సెటిలింగ్ ఇన్ ముంబై విత్ దేర్ సన్. చెప్పండి. టు సెటిల్. ప్లాన్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వస్తుంది. రూల్ నంబర్ 1. దే ఆర్ ప్లానింగ్ టు సెటిల్ అంట. ద ల్యాండ్ లేడీ మేడ్ మీ చేంజింగ్ ద డిజైన్ ఆఫ్ ద కిచెన్ 3 times. చెప్పండి. మేడ్ మీ చేంజింగ్ అంటామా, చేంజ్ కదండి అంటాము? V1 కదా రావాలి. మేడ్ మీ చేంజ్. ఆన్సర్ సి. 2 ఎలాగూ లేదు, బట్ అక్కడ చేంజింగ్ అని ఉంది, చేంజ్ అని రావాలి. షీ ఫర్గాట్ లాక్ ద డోర్ వెన్ షీ వెంట్ అవుట్ ఇన్ ఏ హర్రీ. చెప్పండి. ఎర్రర్ ఇక్కడ ఉంది. టు లాక్ ద డోర్. రూల్ నంబర్ 1. ఫర్గెట్ తర్వాత 2 + V1 వస్తుంది ఫస్ట్ రూల్ ప్రకారం. టు లాక్ ద డోర్ అంట. ఆన్సర్ ఈస్ బి.
Avika hopes getting a distinction in English. చెప్పండి. Hopes to get a distinction అంట. హోప్ తర్వాత 2+V1 రావాలి. రూల్ నంబర్ 1 ప్రకారం ఫస్ట్ రూల్లో చెప్పారు. The allies of the government decided to withdraw all support. Withdraw. 2 తర్వాత V1 కదా వచ్చేది, ఇక్కడ V2 ఉంది. సో V1 ఉండాలి కాబట్టి విత్ డ్రా అంటాం, విత్ డ్రీవ్ కాదు. ఆన్సర్ ఈస్ సి. She made the child to study hard. Remove 2. Made తర్వాత to infinitive రాదు. రూల్ నంబర్ 3 ప్రకారం. సో రిమూవ్ 2. ఆన్సర్ ఈస్ ఏ. Improvement of the sentences. His miserable condition made us wept. చెప్పండి. వెప్ట్ అనేది V2, మనకి V1 కదా వస్తుంది. మేడ్ us weep. ఆన్సర్ ఈస్ ఏ. If you want to clearly understand, I want you to clearly understand that excuses will not do. 2 చూడండి, 2కి V1 కి మధ్యలో అడ్వర్బ్ వచ్చింది, స్ప్లిట్ ఇన్ఫినిటివ్ రూల్ నంబర్ 7 ప్రకారం. తప్పు కదా? ఎలా ఉండాలా? ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ క్లియర్లీ. ఇక్కడైతే 2V1 పక్క పక్కన ఉన్నాయి. The warden told the boys to quickly clean their rooms. చూడండి, 2కి V1 కి మధ్యలో అడ్వర్బ్ వచ్చింది. To clean their rooms quickly. Answer is B. The sink is leaking. We had better send for a plumber. చెప్పండి. సెండ్ ఆఫ్ ఆ, బీన్ సెండింగ్ ఫార్ ఆ, బీ సెండింగ్ ఫార్ ఆ ఏంటి? నో ఇంప్రూవ్మెంట్. ఇచ్చిండేది కరెక్ట్ గానే ఉంది. హ్యాడ్ బెటర్ తర్వాత ఆల్రెడీ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వచ్చింది మనకు అక్కడ. నో ఇంప్రూవ్మెంట్ అండి. He proposed meets me at the temple. To meet me. రూల్ నంబర్ 1. ప్రపోజ్ తర్వాత 2+V1 వస్తుంది. I made them cleaning the room thoroughly. ఎందుకు అంత ఆలోచిస్తారు? మేడ్ దెమ్ క్లీన్. రూల్ నంబర్ 3 ప్రకారం. The doctor bade me taking the medicine immediately after breakfast. బీనా డీనా? ఎందుకంటే 2 ఇన్ఫినిటివ్ రాకూడదు కదా, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రావాలి. రూల్ నంబర్ 3 నండి. బేడ్ మీ టేక్, టు టేక్ అనకూడదు. వుడ్ యూ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ? చెప్పండి. నో ఇంప్రూవ్మెంట్. లైక్ తర్వాత 2+V1 కదా వస్తుంది, కరెక్ట్ గానే ఉంది. ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు. సమ్ పీపుల్ లైక్ టు వాచెస్ టెలివిజన్ ఆల్ డే. టు వాచ్ అంటారా, టు వాచెస్ అంటారా? టు వాచ్. ఆన్సర్ ఈస్ సి. సమ్ పీపుల్ లైక్స్ అనకూడదు, లైక్ అనే అనాల. మై మామ్ టోల్డ్ మీ టు హ్యావ్ క్లీనింగ్ అప్ ద కిచెన్ బిఫోర్ ఐ గో అవుట్ సైడ్. చెప్పండి. మై మామ్ టోల్డ్ మీ టు క్లీన్ అప్. క్లీన్ అప్ ద కిచెన్, క్లీన్ అవుట్ ద కిచెన్ అనము, క్లీన్ అప్ అంటాం. What were the examples that the writer gave to prove his point? 2 తర్వాత V1 కదా రావాలి. ఏది ఆన్సర్? డి. టు ప్రూవ్ హిస్ పాయింట్. My hands were eager for, tore up that awful letter. ఈ ఫర్ కూడా రెడ్ కలర్ లో ఉండాలి. చెప్పండి.
ఈగర్ తర్వాత 2 + V1 రావాలి, టు టియర్ అప్. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ టు నోయిడా? టు ట్రావెల్ అంటాం. ట్రావెల్స్ ఇది యాక్చువల్గా బై మిస్టేక్ ఇక్కడ వచ్చింది, ఇది స్పాటింగ్ ఎర్రర్స్ లో ఉండాల్సింది. ఓకే, హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు ట్రావెల్? టు ట్రావెల్స్ అనకూడదు, టు ట్రావెల్ అనాలి. ఓకే ఓకే, బోల్డ్ పర్లేదా ఇక్కడ? ఓకే, ట్రావెల్, ట్రావెల్స్ ప్లేస్ లో ట్రావెల్. They made us to wait while they were checking our documents. They made us wait. I watched him fell. I watched him, చెప్పండి, fall. Rule number 3. I watched him fall. So this is the first chapter. సో నాన్ ఫైనైట్స్ లో 3 రకాలు ఉంటాయి: ఇన్ఫినిటివ్, జెరండ్, పార్టిసిపల్. ఇన్ఫినిటివ్ ఈస్ కంప్లీటెడ్. నౌ సెకండ్ చాప్టర్. జెరండ్. జెరండ్ ఇందులో జస్ట్ 3 రూల్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 రూల్స్ నేర్చుకుంటే, అర్థం చేసుకుంటే సెకండ్ హ్యాండ్ అవుట్ మొత్తం చేసేయచ్చు. 50 క్వశ్చన్లు ఉన్నాయి సెకండ్ హ్యాండ్ అవుట్ లో. జెరండ్ ఏంటి? జెరండ్ అంటే ఈ సెంటెన్సెస్ చూడండి. స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, రీడింగ్ ఈజ్ మై హాబీ. ఈ సెంటెన్సెస్ లో రెడ్ కలర్ లో ఉండే స్విమ్మింగ్, స్మోకింగ్, రీడింగ్, వీటిని జెరండ్స్ అంటారు. యాక్చువల్ గా స్విమ్ కి 4వ రూపం స్విమ్మింగ్, స్మోక్ కి V4 స్మోకింగ్, రీడ్ కి V4 రీడింగ్. స్విమ్మింగ్, స్మోకింగ్, రీడింగ్ అనేవి వర్బ్స్ వాస్తవానికి. కానీ ఈ సెంటెన్సెస్ లో ఈ వర్బ్ అనేది వర్బుగా కాకుండా నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ కదా అది. అంటే మీకు ఒక వర్బ్ అనేది నౌన్ లాగా యాక్ట్ చేస్తే దాన్ని జెరండ్ అంటారు. సార్ మాకు అది వర్బా జెరండా ఎలా తెలుస్తుందంటే, వర్బ్ అంటే దాని ముందర హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఈజ్ స్విమ్మింగ్, ఈజ్ స్మోకింగ్ అలా ఉంటుంది. జెరండ్ అయితే ముందర వర్బ్ ఉండదు, హెల్పింగ్ వర్బ్ ఉండదు. ఓకే, సో ఒక వర్బ్ అనేది నౌన్ గా యాక్ట్ చేస్తే దాన్ని జెరండ్ అంటారు. వర్బ్ అనేది నౌన్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి దీని వర్బల్ నౌన్ అంటారు. వర్బ్ అనేది నౌన్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీని వర్బల్ నౌన్ అంటారు. రాసుకోండి. ఏ జెరండ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఏ జెరండ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ వర్బ్ which ends in ing. జెరండ్ అనేది ing తో ఎండ్ అవుతుంది. అండ్ హ్యాస్ ద ఫోర్స్ ఆఫ్ ఏ నౌన్ అండ్ ఏ వర్బ్. నౌను వర్బ్ యొక్క ఫోర్స్ ను కలిగి ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ వర్బల్ నౌన్. అందుకనే దీనిని వర్బల్ నౌన్ అని పిలుస్తారు. వర్బ్ అనేది నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి వర్బల్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్స్ రాసుకోండి. స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ అనేది ఇక్కడ నౌన్ లాగా పనిచేస్తుంది, వర్బ్ లాగా కాకుండా. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.
Reading is my hobby. Now, rules on gerunds. Rule number 1. ఈ రూల్ నెంబర్ 1 అని ఏమంటారంటే ప్రిపోజిషన్ ప్లస్ జెరెండ్ అంటారు. ఇది రూల్ నెంబర్ 1. ఏంటి ప్రిపోజిషన్ ప్లస్ జెరెండ్ అంటే, మీకు ఇంగ్లీష్లో ఎప్పుడైనా ఒక ప్రిపోజిషన్ తర్వాత ఒక వర్బు రావడం అంటూ జరిగితే అది ఎప్పుడూ కూడా జెరెండ్ రూపంలోనే ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి. ఇఫ్ ఏ వర్బ్ కమ్స్ ఆఫ్టర్ ప్రిపోజిషన్, ఒక వర్బ్ అనేది ప్రిపోజిషన్ తర్వాత గనక వస్తే అది జెరెండ్ ఫామ్ లో ఉండాలి. ఇఫ్ ఏ వర్బ్ కమ్స్ ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్, ఇట్ ఈస్ ఇన్ ఐఎన్జీ ఫామ్, జెరెండ్ ఫామ్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ రావడం అంటే ఏంటి, అది జెరెండ్ రూపంలో ఎలా ఉంటుంది. ఈ సెంటెన్సెస్ చూడండి. హీ ఈస్ డిజైరస్ ఆఫ్ గెటింగ్ ఏ గుడ్ జాబ్. చూడండి, ఆఫ్ అనేది ప్రిపోజిషన్ కదా, పక్కన చూడండి గెట్టింగ్ అని వచ్చింది. గెట్టింగ్ అనేది జెరెండ్. హీ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ గోయింగ్ టు ఏ మూవీ. ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ కదా, పక్కన చూడండి గోయింగ్. హీ ఈస్ బెంట్ ఆన్ జాయినింగ్ మెడిసిన్. ఆన్ అనేది ప్రిపోజిషన్ కదా, పక్కన చూడండి జాయినింగ్. We are confident of winning this match. Of winning. He succeeded in getting the contract. In getting. There is no point in asking him again and again. In asking. He insisted on showing. On అనేది preposition కదా, showing. I am fond of reading. So ఇలా preposition తర్వాత వచ్చే వర్బు ఎప్పుడూ కూడా జెరెండ్ రూపంలోనే ఉంటుంది. రెడ్ కలర్ లో ఉండేవి దానికి ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రిపోజిషన్ జెరెండ్, ప్రిపోజిషన్ జెరెండ్, ప్రిపోజిషన్ జెరెండ్. ఇది రూల్ నంబర్ 1.
సో ప్రిపోజిషన్ తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడైనా ఐఎన్జి రూపంలోనే ఉంటుంది ఇంగ్లీష్లో. దిస్ ఈస్ రూల్ నంబర్ 1. రూల్ నంబర్ 2, సెకండ్ రూల్. దీని ఏమంటారంటే డైరెక్ట్ జెరెండ్ అంటారు సెకండ్ రూల్ని. డైరెక్ట్ జెరెండ్. ఈ డైరెక్ట్ జెరెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ రూల్. దీని మీద ఎక్కువ ఉంటాయి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్బ్స్ గనకొస్తే వీటి తర్వాత మీకు డైరెక్ట్ జెరెండ్ అనేది వస్తుంది. అంటే వీటి తర్వాత డైరెక్ట్ ఐఎన్జి ఫామ్. ఇంతవరకు ప్రిపోజిషన్ వచ్చి ఐఎన్జి వచ్చింది కదా, ఇప్పుడు ప్రిపోజిషన్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఐఎన్జి రూపం వస్తుంది. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఇది అవాయిడ్, ఒకటి ఎక్కువ ఎగ్జామ్ లో అడిగేది మనకి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మైండ్, కాంట్ హెల్ప్, రిమెంబర్, ఎగ్జామ్ లో రిపీటెడ్ గా అడిగేది. ప్రిఫర్, imagine, ఎంజాయ్, ఇవి ఎక్కువ అడుగుతుంటాడు. అవాయిడ్ అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఈ డబ్బాలో ఉండే వర్బ్స్ గనకొస్తే వీటి తర్వాత డైరెక్ట్ జెరెండ్ అనేది వస్తుంది ఇంగ్లీష్లో. ప్రిపోజిషన్ అవసరం ఉండదు, డైరెక్ట్ జెరెండే వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ రాసుకోండి.
ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ అవాయిడ్ మీటింగ్ హిమ్ దీస్ డేస్. ఈ రెడ్ కలర్ లో ఉండేవన్నీ డబ్బాలో ఉండేవి. ఈ డబ్బాలో ఉండేవి వచ్చినప్పుడు పక్కన జెరెండ్ వచ్చి చూడండి. ఐ అవాయిడ్ మీటింగ్, ఐ కుడ్ నాట్ హెల్ప్ లాఫింగ్, ఐ ఎంజాయ్ రీడింగ్, హీ స్టాప్డ్ మీ ఫ్రమ్ ఎంటరింగ్, ఐ ప్రిఫర్ రీడింగ్, హీ లవ్ స్పెండింగ్. రెడ్ కలర్ లో ఉండేవేమో పైన బాక్స్ లో ఉండేవి. ఎగ్జాంపుల్స్ రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. ఈ డబ్బాలో ఉండే వర్బ్స్ వచ్చినప్పుడు పక్కన ఖచ్చితంగా జెరెండ్ రూపం రావాలి, ఐఎన్జీ ఫామ్. మీరు ఈ సెంటెన్సెస్ లో గమనిస్తే రెడ్ కలర్ లో ఉండేవన్నీ డబ్బాలో ఉండేవి, పక్కన బ్లూ కలర్ వస్తుంది కదా, అది జెరెండ్ ఫామ్, ఐఎన్జీ రూపం.
సో ఈ వర్బ్స్ వచ్చినప్పుడు పక్కన డైరెక్టివ్ జెరెండ్ అనేది కంపల్సరీ రావాలి. నెక్స్ట్ లాస్ట్ రూల్ నంబర్ 3. ఈ రూల్ పేరు ఏంటంటే 2+ జెరెండ్. ఫస్ట్దేమో ప్రిపోజిషన్ ప్లస్ జెరెండ్, రెండవదేమో డైరెక్టివ్ జెరెండ్. ఇది 2+ జెరెండ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. ఇది 2+ జెరెండ్ అనేది ఇంగ్లీష్ లో ఎక్కడ వస్తుంది అంటే 2 తర్వాత ఐఎన్జి రూపం రావడం. జనరల్ గా 2 తర్వాత ఐఎన్జి రూపం రాదు మనకి ఎప్పుడు కానీ ఇక్కడ వస్తుంది. టు గో అంటాం కానీ టు గోయింగ్ అనం కదా, టు కమ్ అంటారు కానీ టు కమింగ్ అనం కదా, కానీ ఇక్కడ వస్తుంది. కొన్ని సందర్భాల్లో 2+ జెరెండ్ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే వీటి తర్వాత ఒక బీ ఫామ్ వచ్చి దాని తర్వాత యూజ్డ్ టు వచ్చినా, అవర్స్ టు అని వచ్చినా, అడిక్టెడ్ టు అని వచ్చినా, ఇన్ అడిషన్ టు అని వచ్చినా, ఓవింగ్ టు అని వచ్చినా, అకస్టమ్డ్ టు అని వచ్చినా, విత్ ఏ వ్యూ టు అని వచ్చినా, డివోటెడ్ టు అని వచ్చినా, లుక్ ఫార్వర్డ్ టు అని వచ్చినా, వీటి తర్వాత జెరెండ్ ఫామ్ రావాలి. 2 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ జెరెండ్ మాత్రమే రాస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇది చాప్టర్ లో. చూడండి, ఇక్కడ యూజ్డ్ టులు 2 రకాలు ఉంటాయి. ఒకటి మీకు టెన్సెస్ లో ఒక యూజ్డ్ టు వచ్చింది, పాస్ట్ హ్యాబిట్స్. మీకు ఒక సాంగ్ కూడా చూపించాం, గుర్తుకొస్తున్నాయి అని. అక్కడ రాదు. అది వేరు, ఇది వేరు. డిఫరెన్స్ ఏంటి సార్ రెండిటికంటే? ఈ యూజ్డ్ టు ముందర ఎక్స్ట్రాగా ఒక బి రూపం ఉంటుంది. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వాస్ కానీ, వర్ కానీ. బట్ అక్కడ ఆ బి రూపం ఉండదు. బీ ఫామ్ ప్లస్ యూజ్డ్ టు వచ్చినప్పుడు మాత్రమే ఈ జెరెండ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఐ ఆమ్ యూజ్డ్ టు గెటింగ్ అప్ పాలీ. చూడండి, ఇది బి రూపమా? యూజ్డ్ టు వచ్చిందా? పక్కన చూడండి, గెటింగ్ అంటున్నా. దీని అర్థం ఏంటంటే, నేను ఉదయం నిద్రలేయడానికి అలవాటు పడ్డాను అంటే ఐ డోంట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెటప్ ఇన్ ద మార్నింగ్. ఐ ఆమ్ యూజ్డ్ అంటే ఐ ఆమ్ అకస్టమ్డ్, అలవాటు పడ్డాను అనే అర్థంలో వాడతారు. ఓకే, ఐ ఆమ్ యూజ్డ్ టు గెటింగ్. చూడండి, టు గెటింగ్ అంటున్నాం, టు గెట్ అనకూడదు. షీ ఈజ్ యూజ్డ్ టు డ్రైవింగ్ త్రూ ద సిటీ. చూడండి, టు డ్రైవింగ్ అంటే అర్థం ఏంటి? ఆమె సిటీలో డ్రైవ్ చేయడానికి అలవాటు పడింది అంటే షీ డజంట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు డ్రైవ్ త్రూ ద సిటీ. చాలా కంఫర్టబుల్ గా డ్రైవ్ చేస్తుంది. ఓకే, వీఆర్ యూజ్డ్ టు వర్కింగ్ హార్డ్ అంటే మేము హార్డ్ వర్క్ చేయడానికి అలవాటు పడ్డాము.
దేనికైనా ఒక యాక్షన్కి మనం అలవాటు పడ్డాము అని చెప్పేటప్పుడు బీ ఫామ్ ప్లస్ యూజ్డ్ టు వస్తుంది. షీ ఈజ్ అకస్టమ్ టు సిట్టింగ్ లాంగ్ అవర్స్. ఎక్కువ గంటలు కూర్చోవడానికి ఆమె అలవాటు పడింది. చూడండి, టు సిట్టింగ్, టు ప్లస్ జెరెండ్. ఐ ఆమ్ అవర్స్ టు వేస్టింగ్ టైం. టైం వేస్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి, టు వేస్టింగ్. హీ కేమ్ హియర్ విత్ ఎ వ్యూ టు మీటింగ్ మీ. నన్ను కలవడానికే అతను ఇక్కడికి వచ్చాడు. టు మీటింగ్. హీ ఈజ్ అడిక్టెడ్ టు డ్రింకింగ్. అడిక్టెడ్ టు డ్రింకింగ్. టు డ్రింక్ అనడం లేదు. ఇంకోటి చూడండి, ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్. I will be looking forward to meeting you. ఈ సెంటెన్స్ గమనించండి. నిన్ను కలవడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్. ఇక్కడ టు మీట్ అనకూడదు, టు మీటింగ్ వస్తా ఉంది చూడండి, ఎందుకంటే ఇక్కడ లుక్ ఫార్వర్డ్ వచ్చింది. సో ఇవి వచ్చినప్పుడు ఈ రెడ్ కలర్లో ఉండేవన్నీ అక్కడ ఉండేవన్నమాట. ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్దేమో ప్రిపోజిషన్ ప్లస్ జెరెండ్, సెకండ్దేమో డైరెక్ట్ జెరెండ్, థర్డ్దేమో టు ప్లస్ జెరెండ్. ఇప్పుడు నౌ యూ కెన్ డూ హ్యాండ్ అవుట్ 2. సెకండ్ హ్యాండ్ అవుట్, పేజ్ నంబర్ 86. 50 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 3 రూల్స్ను ఉపయోగించి 50 క్వశ్చన్లు చేయొచ్చు. చేయండి, ఫాస్ట్గా చేసేసేయండి హ్యాండ్ అవుట్.
చెప్పండి. ఐ కాంట్ ఇమాజిన్ డాష్ అవుట్ ఆఫ్ ఏ ఫ్లయింగ్ ప్లేన్. జంపింగ్. రూల్ నంబర్ 2లో వచ్చింది చూడండి. ఇమాజిన్ అనే వర్డ్ తర్వాత డైరెక్ట్ జెరెండ్ వస్తుంది. రూల్ నంబర్ 2. ఐఎమ్ నాట్ యూజ్ డాష్ అప్ పాలీ ఇన్ ద మార్నింగ్. టు గెటింగ్ అప్. రూల్ నంబర్ 3. బీ ఫార్మ్ ప్లస్ యూజ్ టు వస్తే 2 ప్లస్ జెరెండ్ రావాలి. I prefer dash metro dash driving. I prefer taking metro to driving. I prefer taking metro. Prefer వస్తే 2 రావాలి కదా. Dash and dash cannot go together. Drinking and driving. అంటే తాగి డ్రైవ్ చేయకూడదు. She enjoys dash science fiction. Reading. రూల్ నంబర్ 2లో వచ్చింది. ఎంజాయ్, లవ్, లైక్, హేట్, ఎంజాయ్ వీటి తర్వాత డైరెక్ట్ జెరెండ్ వస్తుంది. షీలా సజెస్టెడ్ డాష్ ఏ మూవీ ఆఫ్టర్ వర్క్. సీయింగ్. ఇది కూడా సెకండ్ రూల్ కిందకే వస్తుంది. సజెస్టెడ్ సీయింగ్ అంటే. Would you mind ask me write an application? Helping. Rule number 2లో వచ్చింది. Mind helping. I hope you don't mind us while you sleep. చెప్పండి. మీ లిస్నింగ్ కాదు, మై లిస్నింగ్ టు మ్యూజిక్. మై లిస్నింగ్. ఎందుకంటే జెరెండ్ ముందు పొసెసివ్ కేసు రావాలి, ఆబ్జెక్టివ్ కేసు రాకూడదు. ప్రొనౌన్స్ లో వస్తుంది మనకు ఆ రూలు. I hope you don't mind my listening to music. I will be looking forward as you soon. చెప్పండి. To meeting. Look forward వస్తే 2 plus gerund. రూల్ నంబర్ 3లో వచ్చింది. Do you recall to meet her at the party last night? ఎర్రర్ ఎక్కడ ఉంది? Do you recall మీటింగ్ హర్ అంట. అంటే ఆమెను కలిసినట్టు నీకేమైనా గుర్తుందా? డూ యు రీకాల్ మీటింగ్ హర్. రూల్ నంబర్ 2 కిందకు వస్తుంది. We were looking forward to hear news about the missing fishermen. To hearing. రూల్ నంబర్ 3. లుక్ ఫార్వర్డ్ వస్తే 2 ప్లస్ జెరెండ్ రావాలి. We were looking forward to hearing. I feel like to go to a movie. చెప్పండి. I feel like going to a movie అంట. సినిమాకి వెళ్ళాలనిపిస్తూ ఉంది. I feel like going to a movie. We must avoid to use cell phones while we are in courtrooms. We must avoid using cell phones. Rule number 2. Avoid వచ్చినప్పుడు ఖచ్చితంగా జెరెండ్ రావాలి. You must avoid using cell phones when you are in the class. అలా. I don't mind cooking when my servant is not well. ఎక్సలెంట్. నో ఎర్రర్. మైండ్ వచ్చినప్పుడు జెరెండ్ రావాలి. ఆల్రెడీ వచ్చింది. ఎర్రర్ ఏం లేదు. I remember to go for trekking when I was a kid. ఇక్కడ ఉంది. I remember to go కాదు, గోయింగ్ అండి. రూల్ నంబర్ 2. రిమెంబర్ వస్తే జెరెండ్ రావాలి. I remember going for trekking. I went there with a view to survey the entire procedure. With a view to surveying. Rule number 3. With a view to వచ్చినప్పుడు 2 plus gerund రావాలి. With a view to surveying the entire procedure. To surveying అనాలి. Water contamination has become more serious since chemists have begun to use new substances.
ఎర్రర్ అనేది ఇక్కడ ఉందండి. హ్యావ్ బిగన్ యూజింగ్ అని వస్తుంది. టు యూజ్ కాదు, యూజింగ్. రూల్ నంబర్ 2 ప్రకారం, ఎందుకంటే బిగిన్ వచ్చింది కదా. ఐ బిగాన్ రీడింగ్ ద బుక్, షీ బిగాన్ రైటింగ్ ద ఎగ్జామ్. జెరండ్ ఫామ్ రావాలి. Another change that I notice in her is that she avoids to speak to me. Avoid తర్వాత జెరండ్ రావాలి కదా. She avoids speaking to me. రూల్ నంబర్ 2లో వచ్చింది. She avoids speaking to me. In spite of her irritation, she could not help smile. చెప్పండి, స్మైలింగ్. రూల్ నంబర్ 2లో వచ్చింది. కాంట్ హెల్ప్ తర్వాత జెరండ్ ఫామ్ రావాలని చెప్పాము చూడండి. కెన్నకు పాస్ట్ టెన్స్ కుడ్, అంటే ఆమె నవ్వకున్నా ఉండలేకపోయింది అని. షీ కుడ్ నాట్ హెల్ప్ స్మైలింగ్. In this lockdown period, every worker in the factory has started bring their own lunch. చెప్పండి, has started bringing. రూల్ నంబర్ 2 ప్రకారం స్టాప్, స్టార్ట్, ఫినిష్ ఇవి వచ్చినప్పుడు జెరండ్ ఫామ్ రావాలి. స్టార్టెడ్ బ్రింగింగ్ అంటాం. I started reading the notes. I started teaching English. They started doing homework. అలా జెరండ్ ఫామ్ రావాలి. My father dissuaded me to try for a job as he wanted me to pursue high studies. My father dissuaded me from trying for a job. My father dissuaded me from trying for a job. రూల్ నంబర్ 2లో వచ్చింది. సారీ 1 ఫస్ట్ ప్రిపోజిషన్ ప్లస్ జెరండ్. డిషియేడ్ తర్వాత ఫ్రమ్ వస్తుంది, ప్రిపోజిషన్ తర్వాత జెరండ్ రావాలి కాబట్టి ఫ్రమ్ ట్రయింగ్ అంట. I don't like to read these kind of novels. చెప్పండి, రీడింగ్. రూల్ నంబర్ 2, లవ్, లైక్, హేట్, డిస్లైక్ వీటి తర్వాత జెరండ్ ఫామ్ రావాలి. ఐ డోంట్ లైక్ రీడింగ్ అంట. ఆన్సర్ ఈస్ డి. We have decided to spend our time play online games as we will not go out on a vacation this year. Playing andi. We have decided to spend our time playing. Spend tarvata gerund form vastundi. I spend my time reading books. We spend our time playing games. Ala. Next. The goons fled after kill a boy in the street. After kill anam kada, after killing. Preposition tarvata gerund. After killing antam. Improvement. You have come here with a view to insult me. With a view to insulting me. Rule number 3లో వచ్చింది. థర్డ్ రూల్. విత్ ఏ వ్యూ టు వచ్చినప్పుడు 2 ప్లస్ జెరండ్ రావాలి. We are looking forward to see you tomorrow. చెప్పండి, we are looking forward to seeing. Rule number 3. To see అనకూడదు, to seeing. He evaded to pay income tax. Paying. Rule number 2. Evade వస్తే డైరెక్ట్ జెరండ్ వస్తుంది. Evaded paying income tax. We were not used to get up early. చెప్పండి, to getting up. Not used to getting up. We were not used to getting up. Rule number 3లో వచ్చింది.
షీ కుడ్ నాట్ హెల్ప్ బట్ లాఫ్. చెప్పండి. షీ కుడ్ నాట్ హెల్ప్ లాఫింగ్. రూల్ నంబర్ 2లో వచ్చింది. కాంట్ హెల్ప్ తర్వాత జెరెండ్. షీ కుడ్ నాట్ హెల్ప్ లాఫింగ్. హీ అవాయిడ్స్ టు స్పీక్ టు మీ. స్పీకింగ్ టు మీ. అవాయిడ్ తర్వాత 2 + జెరెండ్ రావాలి. రూల్ నంబర్ 2లో వచ్చింది. అజయ్ టోల్డ్ ద మేనేజర్ దట్ he would not mind standing and eat the lunch. చెప్పండి. స్టాండింగ్ అండ్ ఈటింగ్ అనాలి కదా, ఎందుకంటే మైండ్ వచ్చింది. స్టాండింగ్ అండ్ ఈటింగ్ అంట. అండ్కి ఇటువైపు స్టాండింగ్ ఉంది కాబట్టి ఇటువైపు కూడా ఈటింగ్ అని రావాలి. ఐ డోంట్ వాంట్ అన్ అవార్డ్ ఫర్ హెల్ప్ టు యూ. చెప్పండి. ఫార్ హెల్పింగ్ యూ. ప్రిపోజిషన్ తర్వాత జెరెండ్. రూల్ నంబర్ 1 ఫార్ హెల్పింగ్ అంట. షీ ఈజ్ నాట్ యూజ్డ్ టు స్లీప్ ఫర్ సో లాంగ్. చెప్పండి. టు స్లీపింగ్. రూల్ నంబర్ 3 బీ ఫార్మ్ ప్లస్ యూజ్డ్ టు వచ్చినప్పుడు జెరెండ్. ఐ వుడ్ లవ్ టు కమ్ టు యువర్ పార్టీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్స్ మీ. ఇన్వైటింగ్. Thank you for inviting me. I gave up drinks many years ago. Drinking. I gave up drinking many years ago. I enjoy to watch good detective movies. Rule number 2. I enjoy watching. Rule number 2. I am not used to drink coffee. I am not used to drinking coffee. Rule number 3. I am really looking forward to meet you. To meeting you. I am thinking to buy a new car. చెప్పండి. I am thinking of buying. Preposition plus gerund. Thinking of buying. Rule number 1 అండి. I try to avoid travel in the rush hour. Try to avoid traveling in rush hour. అక్కడ ఆన్ ఉంది కాబట్టి డి తీసుకోకూడదు. ఇన్ రష్ అవర్ అంటాం. ఈ ట్రై టు ప్రివెంట్ హిస్ ఫ్రెండ్ టు స్మోక్. చెప్పండి. ఫ్రమ్ స్మోకింగ్. రూల్ నంబర్ 1 ప్రిపోజిషన్ ప్లస్ జెరెండ్. ఫ్రమ్ స్మోకింగ్. వెన్ వీణా రిటర్న్ టు ఇండియా షీ హ్యాడ్ గెట్ టు యూజ్ డ్రైవింగ్ ఆన్ ద లెఫ్ట్. 2 + జెరెండ్ కదా. She had to get used to driving. Rule number 3. I was looking forward to helping you complete the project. చెప్పండి. C. I look forward to helping. 2 + gerund రావాలా. ఇక్కడ మాత్రమే వచ్చింది. ఇక్కడ ఉంది కానీ ఇక్కడేంటి ఐ లుక్ ఫార్వర్డింగ్ అని ఉంది, అందువల్ల తప్పు. ఇక్కడ హెల్పింగ్ వచ్చింది కానీ 2 లేదు. ఇక్కడ లుక్ ఫార్వర్డింగ్ అని ఉంది. She does not helping to getting angry when she sees someone being treated unfairly. Cannot help getting angry. Can't help. Rule number 2లో వచ్చింది. The advertising industry wants us to believe that buy more stuff will make us happier. చెప్పండి. బయింగ్. జెరెండ్ రావాలి కదా. బయింగ్ మోర్ స్టఫ్. బయింగ్ అంట.
Be polite and courteous will greatly improve your chances of making friends at your new place. Being polite and courteous. Be కాదు being. I enjoy watch historical movies. Watching. Rule number 2. I take pride to serve my country. చెప్పండి. In serving. Pride in serving. Rule number 1. Preposition plus gerund. Learning a poem by heart is meaningless if you don't understand it. చెప్పండి. ఎక్సలెంట్ అండి. నో ఇంప్రూవ్మెంట్. కరెక్ట్ గానే ఉంది. ఒక పోయంను అర్థం చేసుకోకుండా బట్టి కొట్టడం వల్ల ప్రయోజనం లేదు. నో ఇంప్రూవ్మెంట్. The scientists have so far focused on improve crop yields. Improving crop yields. Preposition plus gerund. Okay, on improving crop yields. Excellent. ఇదండి. This is gerund. సో మనకి ఇన్ఫినిటివ్ అయిపోయింది, జెరెండ్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలిండేది participle that we will see in tomorrow's class.